రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతిదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ప్రభువుకే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానానికి ముందు మీరందరూ లైక్ చేయండి, ఈ ఛానల్ గ్రోత్ కోసం ప్రార్థన చేయండి, బైబిల్ క్విజ్ విన్నింగ్ వీడియో కోసం ప్రార్థన చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 34వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. చూద్దాము, చూడండి. దావీదునకు అనుగ్రహించబడిన పవిత్రమైన వరములు మీకు అనుగ్రహించదను, అవి నమ్మకమైనవని చెప్పాను. ఎందుకంటే ఈ మాట అపోస్తులుడైన పౌలు ఆ రోజు యోధా ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా మరి చెప్తున్నటువంటి మాటలు. ఆ మాటల్లో దేవుని ఆత్మ ప్రేరణతో దేవుడిచ్చినటువంటి చక్కని వాగ్దానము, దావీదునికి ఇవ్వబడినటువంటి పవిత్రమైనటువంటి వరములు మీకు అనుగ్రహింతును, అవి నమ్మకమైనవి. దావీదుకి దేవుడు ఏవేవి పవిత్రమైనటువంటి వరములు? ప్రార్థనా వరం ఉందండి, పశ్చాత్తాప వరం ఉందండి, క్షమించమని అడిగే వరం ఉందండి, దేవుని మీద ఆనుకునే వరం ఉందండి, ఏ చిన్న విషయమైనా దేవుని దగ్గర విచారించేటటువంటి వరం ఉందండి. దావీదు దేవునికి నమ్మకస్తునిగా ఉన్నాడు. నా ఇల్లంతటిలో దావీదు నమ్మకమైన, ఇవన్నీ దేవుడు ఇవ్వనిది, దేవుడు మనలో కలిగించండి. మన వల్ల కొన్ని చెయ్యలేకపోవచ్చు, మనము కొన్ని దేవునికి అనుకూలంగా చెయ్యలేక మనల్ని మనము జయించలేకపోవచ్చు. అందుకే దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నిన్ను నీవు జయించే వరమును దేవుడిస్తాడండి. ఎందుకంటే మనమే మనకి శత్రువులం, ఎవరో మనకి శత్రువు కాదు, మన శరీరమే మనమే శత్రువులం. మన శరీరమును, మన యొక్క హావభావములు, మనకుండేటటువంటి ఈ శరీర కార్యములు బట్టి ఆత్మను అణిచివేస్తూ దేవుని కార్యములు, దేవుని ఆత్మ ప్రేరణను, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క సన్నిధిని ప్రజల్లోనికి వెళ్ళనీయకుండా మన శరీరమే మనకి శత్రువుగా మారిపోయి కొన్ని దేవుని కార్యాలన్నీ కూడా ఆటంకపరచడానికి మనమే శత్రువులం. మనమే శత్రువులు, ఎవరో శత్రువు కాదు. అందుకే ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటంటే, దావీదుకు అనుగ్రహించబడిన పవిత్రమైనటువంటి వరములు మీకు అనుగ్రహిస్తాను. అంటే మన పితరులకు దేవుడు ఏ ఆధ్యాత్మిక వరములైతే దేవుడు అనుగ్రహించాడో ఆ ఆధ్యాత్మిక వరములన్నీ కూడా దేవుడు నీకు అవి నమ్మదగినవంట. అబ్రహాముకు చేసిన ఆశీర్వాదం, ఇస్సాకుకు చేసినటువంటి వాగ్దానము, ఎన్నో వాగ్దానాలు మన పితరులకు దేవుడు చేసి ఉన్నాడు, అవన్నీ జ్ఞాపకము చేస్తున్నాడు. యాకోబుకు చేసినటువంటి వాగ్దానము నెరవేర్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి దేవుడు మన జీవితాల్లో కూడా మన పితరులకు ఏవేవైతే వాగ్దానాలు చేశాడో అవన్నీ ఇచ్చి నెరవేర్చి ఉన్న దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా పవిత్రమైనటువంటి వరములను నీకు అనుగ్రహించెదను, పవిత్రమైనటువంటి వరములతో నిన్ను నింపెదను. ఆ ప్రార్థనా వరములు, ఆ వరములు, ఆ యొక్క పవిత్రమైనటువంటి ఆ వరముల చేత నిన్ను నింపుతానని, ఆధ్యాత్మిక ఎదుగుదలలో దేవుడు నీకు సహాయం చేస్తానని, పవిత్రమైనటువంటి ఆత్మీయ ఫలములతో నిన్ను నింపి దీవిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తుండగా ఇచ్చి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగరుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. అయా, ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపడము మా మీద వేలుబడి చేస్తూ తండ్రి, పవిత్రమైనటువంటి నీ పరిశుద్ధాత్మను నాయన మాలో పనిచేయకుండా పనిచేసే మా శరీరమే మా శత్రువు అయి ఉంటుండగా అది అణిచివేసి పవిత్రమైన వరముల చేత నిన్ను బలపరుస్తానని వాగ్దానం చేసిన దేవా, నమ్మదగిన దేవుడు తండ్రి. ఎవరెవరైతే తండ్రి రక్షణ మారు మనసు పొంది కూడా ఇంకా లోకంలో ఉన్నారు, అట్టి బిడ్డలకు విడుదల ప్రకటిస్తున్నాం యేసునామములో. పాప శాప బ్రతుకుల నుంచి విడిపించండి, శాపగ్రస్తమైన జీవితాల నుంచి విడిపించండి. శరీరము ప్రతి ఒక్కరిలో చచ్చిపోనుగాక యేసునామములో. ఆత్మ ప్రేరణ బలంగా జరుగునుగాక యేసునామం. కుంటివారు, మూగవారు, చెవిటివారు అయా స్వస్థతలు పొందుకొందురు కాక. భారతదేశం దీవించబడును గాక, తెలుగు రాష్ట్రాలు దీవించబడును గాక, తగిన వర్షం భూమికి అందును కాక యేసునామములో. ఈ ఎల్నినో ప్రభావము తగ్గిపోను గాక యేసునామములో.
తగిన పంటలు పండును కాక, ఉద్యోగస్తులు వ్యాపారస్తులు దీవించబడును కాక, స్టూడెంట్స్ దీవించబడును కాక, మంచి ఆరోగ్యాలు వారికి కలుగును కాక, ప్రయాణాలైపోతున్న బిడ్డల చుట్టూ మీ కాపుదల ఉండును కాక, దేశ రాష్ట్ర స్థితిగతులన్నీ మీ స్వాధీనంలో ఉండును కాక, ప్రపంచ దేశాలన్నీ ఆశీర్వదింపబడును కాక, బగ్గుమని మండిపోతున్నటువంటి నాయన యూరప్, ఫ్రాన్స్, జర్మన్ అయా ఆ వేడి తీవ్రత తగ్గిపోవును కాక యేసు నామంలో. ఆకస్మిక యాక్సిడెంట్స్ అన్నీ క్లియర్ అయ్యి అయా అట్టి యాక్సిడెంట్స్ తీసుకొచ్చే దురాత్మలన్నింటినీ బంధిస్తున్నాము యేసు నామంలో. విమాన ప్రమాదాల నుంచి ప్రజలకు విడుదల కలుగును కాక, సముద్ర ప్రయాణాల్లో క్షేమం ఉండును గాక, రోడ్డు ప్రయాణాల్లో క్షేమం ఉండును గాక, రైలు ప్రయాణాల్లో క్షేమం ఉండును గాక. ప్రతి ప్రయాణంలో నీ కృప కాపుదల ప్రతి వ్యక్తి చుట్టూ ఉంచి మీకే మహిమ తెచ్చుకోనమని, ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని, మా మీదకి లేచే ప్రతి శత్రువు తండ్రి ఒక దిక్కు నుంచి వచ్చినది 7 దిక్కులు పారిపోవును కాక యేసు నామంలో. శత్రు పీడంతా విరగడైపోవును గాక. మాకు వ్యతిరేకంగా లేచినది ప్రతిదీ అణచబడును గాక. ప్రతి చీకటి అంధకార దురాత్మ శక్తుల ప్రభావం అంతటిని యేసు నామంలో నేలమట్టము చేస్తున్నాం ప్రభా. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకొనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృపా కనికరం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.